నమస్తే. మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతని ఎట్లా ప్రస్తుతానికి తేలికగా అర్థం చేసుకుంటూ, తర్వాత దాన్ని శ్రవణం చేస్తూ, ఆ తర్వాత తెలుసుకున్న విషయాన్ని కొంచెం మననం చేసుకుంటూ, ఆ స్థితిలో ఉంటూ చివరికి సత్యం గ్రహించడం అనేటువంటి విషయాన్ని కొంచెం మనం తేలికగా అర్థమయ్యేట్లుగా శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. అల్టిమేట్ ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది అసలు చెప్పడం అబ్సల్యూట్ అనేటువంటి పదం వాడింది. అనంతమైనటువంటి భగవతత్వం అని వాడింది. అది కాకుండా ఆపోజిట్లో ఉన్నదంతా రిలేటివిటీ అని వాడింది. ఇప్పుడు మనం అంటుంటాం కదా, రిలేషన్స్ నాది కానిదంతా రిలేషన్ అనమాట. సపరేట్గా ఉండడం అనేది ఆత్మ అన్నాడు. ఆత్మ అంటే ఒకటే ఉంటుంది, అనాత్మలు చాలా ఉంటాయి. అలాగే స్వరూపం ఒకటే ఉంటుంది, స్వభావాలు బోలెడు ఉంటాయి. ఆ తర్వాత సామాన్యం అనేది ఒకటే ఉంటుంది, తర్వాత విశేషాలు చాలా ఉంటాయి. అల్టిమేట్గా చెప్పింది అన్ని సమస్యలకి మూల కారణం ఐడెంటిటీ క్రైసిస్ తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి లాస్ట్ వరలో ఆ ఐడెంటిటీ ఎలా పోగొట్టుకుంటామో మోక్ష సన్యాస యోగంతో అనేటువంటి విషయాన్ని, ఆ సిద్ధాంతాన్ని మనకి అనుభవానికి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని కంఫర్టబుల్గా చెప్పడం జరిగింది భగవద్గీతలో. అబ్సల్యూట్ అనేది ఒకటే, రిలేటివిటీ అనేవి చాలా ఉంది. ఇప్పుడు మనకి ఆ భగవద్గీత మనకు బోధించింది నేను ఎవరు అంటున్నారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నది విభూతి యోగం చదువుకుంటున్నారు. నిన్న నా ఫ్రెండ్ ఒక పాయింట్ రైజ్ చేసింది. ఎవరో అమ్మాయిని కలిసినప్పుడు వాళ్ళు అడిగారట, అంతా సర్వత్రా భగవతత్వమే అన్నారు కదా, మరి అలాంటప్పుడు నేను మేరు పర్వతంలో ఉన్నాను, నేను అశ్వత్థ వృక్షాన్ని, నేను గోమాతలో ఉన్నాను, ఆ తర్వాత ఇంకోటి తర్వాత నేను తర్వాత నదుల్లో గంగా నదిని ఇట్లా సపరేట్గా ఎందుకు చెప్పడం జరిగిందండి అని చెప్పడం అడిగారట. తర్వాత ఇంకా నేనేం మాట్లాడానంటే దాంట్లో విషయం గురించి అసలు ప్రిన్సిపుల్ ఏంది చెప్పదలుచుకున్నది ఇదంతా రిలేటివిటీ. ఈ రిలేటివిటీ అంతా ఉన్నది నేనే. కాకపోతే మనం ఇంకా స్పెసిఫిక్గా కొన్ని ముఖ్యమైనవి, కొన్ని ముఖ్యవి కానివి అనేటువంటి భావంతో ఉన్నాం కదా. అందుకని కనపడుతున్న ప్రతి దాంట్లో నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మతత్వం అంతే కదా. ఈశ్వరుడు ఎవరు? లోపల మనం సృష్టించుకుంటూ ఉన్నటువంటి నిరాకారంగా ఉన్నటువంటి ఒక దాన్ని తుర్యం అన్నారు నిజం చెప్పాలంటే. తర్వాత ఇంకోటి నిద్ర లేచిన తర్వాత వేకింగ్ స్టేట్ అన్నాడు. పడుకున్నప్పుడు ఆలోచనలు, కలలు అనేది ఒక స్థితి. ఆ తర్వాత మనం మర్చిపోతూ ఏ విషయం గుర్తు లేకుండా ఉండేటువంటి స్థితి డీప్ స్లీప్. వేకింగ్ స్టేట్ ప్రతి వాళ్ళకి డిఫరెంట్ కావచ్చు, కానీ డీప్ స్లీప్ అందరికీ ఒకటే. అర్థం డీప్ స్లీప్ అందరిది ఒకటే అయినప్పుడు ఆ డీప్ స్లీప్లో మనం ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఉన్నటువంటి ఒక నిరాకారమైన శక్తి ఉంది కదా, అది మనందరిలో ఈ భూమి మీద ఉన్న చెట్లల్లో, జంతువుల్లో, పురుగుల్లో, ఆ తర్వాత ప్రతి ప్రాణిలో ఇంక్లూడింగ్ మనం ఈ మానవ జాతిలో కూడా అందరిలో ఉన్నది అదే భగవతత్వ శక్తి అని ఇక్కడ చెప్పదలుచుకున్నారు. అంతకంటే ఏం లేదబ్బా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా ఒక ప్రిన్సిపుల్ని అర్థం చేసుకొని ఆ ప్రిన్సిపుల్ని ఎట్లా ఆ చెప్పిన ఏది విన్నా, ఏది చదివినా, ఏది చూసినా, ఎనీ ఇంటరాక్షన్ ఆ ప్రిన్సిపల్కి అనుగుణంగానే మన థాట్ని తిప్పుకోగలగాలి. అంతే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ భావం, థాట్ తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు విభూతి యోగంలో నీకు ఇంకా డీప్గా చెప్తాను ఆయన, ఇంకా సటిల్గా చెప్తాను, నువ్వు అర్థం చేసుకో. ఇది ఇప్పుడు ఈవెన్ దేవతలు సరిగా అర్థం చేసుకోలేదు, ఋషులు అర్థం చేసుకోలేదు. ఎందుకు? ఉన్నదంతా ఒకటే మూలమైనప్పుడు, వాళ్ళ దగ్గర కూడా అదే మూలమైనప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నేను కానిది ఏదన్నా ఒక సపరేషన్ ఉంది, ఇప్పుడు రిలేటివిటీ ఉంది, దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు భగవతత్వం అనేది నాతోనే ఉన్నది, నేను ఎలా అర్థం చేసుకుంటాను? అది నాతోనే కదా ఉన్నది. ఉన్నది అనేటువంటి విషయం నాకు తెలుస్తుందిగా. ఏది ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటున్నా, నేను అనేది ఒకటి ఉన్నది అనేటువంటి విషయం నాకు తెలుస్తున్నది. మరి ఈ నేను సపరేట్గా ఎట్లా అర్థం చేసుకుంటాను? ఉన్నది అదే కదా అనేటువంటి విషయం అర్థం అని చెప్పదలుచుకున్నారు. ఆ తర్వాత రిలేటివిటీ ఎట్లా దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అర్థం చేసుకోలేము ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు విభూతి యోగంలో అంతా వ్యక్తమవుతున్న ప్రతిదీ, మేనిఫెస్ట్ అయిన ప్రతిదీ భగవతత్వమే. అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటిదంతా కూడా ఒక రకమైనటువంటి శక్తి. ఆ శక్తి ఉండబట్టే ఈ మేనిఫెస్టేషన్ జరిగింది. ఆ శక్తి లేకపోతే ఈ మేనిఫెస్టేషన్ అనేది లేదు. కాకపోతే ఈ మేనిఫెస్టేషన్ అయినటువంటి విషయానికి మేనిఫెస్టేషన్ తెలుసు కాబట్టి
అన్మానిఫెస్టేషన్ అయినటువంటి విషయం గురించి కూడా కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది. అంటే ఏంటి, సత్ చిత్తు అన్నారు. సత్ అంటే ఏంటి, ఉండడం. చిత్తు అంటే తెలియడం. సత్ అనేది ఉండబట్టే ఈ చిత్తుకు తెలుస్తోంది. చిత్తుకు తెలియబట్టే సత్ అనేది ఉండడం జరిగింది. అదబ్బా ఎంటైర్ సనాతన ధర్మం అనండి, ఉపనిషత్తులు అనండి, మన ఋషుల మేధా సంపత్ అనండి. అంటే ఏంటి, ఆ ఉండడం అనేటువంటి విషయం వాళ్ళకేం అందల. అంటే ఏంటి, ఒక నామరూపాలుగా అందల. కాకపోతే వండర్ఫుల్గా ఒక శక్తి ఉందనేటువంటి విషయం మాత్రం అవగాహనకు వస్తుంది. ఎక్కడ అవగాహనకు వస్తుంది, చిత్తానికి వస్తుంది. చిత్తం అంటే ఏంటి, మళ్ళీ చెప్పాలంటే ఉండేది లైఫ్ తర్వాత వ్యక్తమైనది లైఫ్గా వ్యక్తమైంది, తెలిసింది బుద్ధికి. ఆ బుద్ధినే చిత్తం, చైతన్యం, జ్ఞానం, జ్ఞాపకం, వాటెవర్ ఇట్ మేబీ. ఇప్పుడు దీన్ని రిలేటివిటీకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎట్లా, ఇప్పుడు లాస్ట్ 15 years బ్యాక్ మా సిస్టర్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది. కొంచెం మంచిగా కాస్త ధ్యానం గీనం చేసే డెప్త్ ఉన్న ఆవిడే. ఆమె ఏమనేది, తర్వాత ఏదో సంబంధాలు ఏదో కుదిరితే చాలా వండర్ఫుల్ వాళ్ళు, చాలా మంచివాళ్ళు అన్నట్టు ఏదో మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడు ఆ అమ్మాయి అనేది, అందరూ మొదట్లో మంచి వాళ్ళనే చెప్తారండి, పోతుండగా తర్వాత మళ్ళీ ఈ మంచితనాన్ని ఎక్స్ప్రెస్ చేయరండి అన్నారు. అంటే అర్థం ఏంటి, ఈ రిలేటివిటీలో ఎప్పుడు ఎవరి మీద ఎవరి విషయంలో ఇంత పిసరంత డిస్టర్బెన్స్ వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అంటే ఏంటి, ఆ డిస్టర్బెన్స్ను తొలగించుకోవాలనుకుంటే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది తప్ప ఆ డిస్టర్బెన్స్ను తొలగించుకోవడానికి కనుక ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఆ భేదభావం అలానే ఉంటుంది. రిలేటివ్ అంటేనే భేదం అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పాప పుణ్యాలు విషయం గురించి ఏం చెప్తాడు భగవద్గీతలో, అసలు పాపం లేదు పుణ్యం లేదయ్యా, ఉన్నదంతా ఒకటే పాపం. ఏంటి ఆ పాపం, ఈ భేద బుద్ధి నీకు ఉండడమే పాపం. అంటే ఏంటి, మరి రిలేటివిటీలో భేద బుద్ధి కనపడుతుంది కదా, 100% రిలేటివిటీలో భేదం ఉంటుంది, అంతే కదా. ఈరోజు చాలా వండర్ఫుల్ పర్సన్స్, వీళ్ళు లేనిదే నేను ఉండలేను అన్నవాళ్ళు వితిన్ డేస్లోనో, రోజుల్లోనో, సంవత్సరాల్లోనో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకు అంటే సహజం అన్నమాట. రిలేటివిటీలో భేదం అనేది సహజం. భేదం లేని విషయం ఏంటి, ఆ పరమాత్మ తత్వంలో, ఆ నిరాకారంలో భేదం లేదు, ఉన్నది ఒకటే. అందరి నిద్ర ఒకటే, అందరం ఒకటిగానే ఉన్నాం. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వ తురియ స్థితి ఒకటే. తురియాతీత స్థితి అంటే అది భగవతత్వం, అది అందరిలో ఉన్నది, అందరిలో వ్యక్తమైంది అదే. అంటే అర్థం ఏంటి, ఈ రిలేటివిటీలో భేదం ఉంటుంది. కాకపోతే ఏంటి, విజ్డమ్ ఏంటి, ఓహో ఇది మార్పులు జరగబోతున్నాయి కదా, ఇది సహజం కదా, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఈ రిలేటివిటీలో వచ్చే సమస్య అంతా ఏంటి, బిజినెస్సే, కమర్షియల్ ట్రాన్సాక్షన్సే కదా. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, నేను ఎక్కువ ఇవ్వలేపాను. చూడండి, ఆమెకు 10,000 రూపాయలు చీర పెడితే 200 రూపాయలు చీర పెట్టింది, ఏమన్నా అర్థం ఉందా అంటారు. అసలు నేను ఎవరు పెట్టమన్నారు ఈ 10,000 రూపాయల చీరలు, పెట్టావు, పెట్టినప్పుడు నువ్వు మర్చిపో, అంతే తప్ప నేను పెట్టాను అనుకున్నావు అక్కడి నుంచి నీకు రాదు, నీకు టెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, రిలేటివిటీలో టెన్షన్ తప్ప ఇంకేమీ లేదు. అబ్సల్యూట్లో ఒకటే ఉన్నది, ఆనందం తప్ప ఇంకొకటి ఏం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటి, రిలేటివిటీలో మనం నేర్చుకోవాల్సింది కాజు ఎఫెక్టు. నువ్వు వెతికినంత కాలం నీకు టెన్షనే వస్తుంది. ఎందుకు, ఇప్పుడు ఒక మనిషి ఎందుకు ఇష్టపడ్డాడు, కారణం ఏంటి, ఎవరికీ తెలియదు. ఆ ఫలితం ఉంది, కనపడుతోంది. అందుకని ఈ కారణంతో కానీ కాజు ఎఫెక్ట్ దాటిపోవడమే భగవతత్వం. కాకపోతే మనం అన్నిటికీ ఏం చేస్తాం, తర్వాత ఇవాళ ఇంకొక విషయం, మరి మా సిస్టర్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఒక మ్యాచ్ వచ్చింది, ఒక 1 week కలిసి ఉన్నారు. ఆ అమ్మాయి నాకు వద్దంటే వద్దు, నాకు డైవర్స్ కావాలి అంటుందట. ఏంది కారణం అంటే, ఆ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదని అన్నట్టు ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ అయింది. ఇంకా వీళ్ళ సోదేంటి, ఎందుకు కనపడలేదు, అసలు మా వాడి జీవితం నాశనం అయిపోయింది కదా, మాకు కారణం చెప్పాలి కదా. అంటే ఏం కారణం చెప్తారు, నాకు సెట్ అవ్వలేదు బాబు అని చెప్తుంది. సెట్ అవుతుందనే కదా పెళ్లి చేసుకుంది. మరి ఆ సెట్ అవ్వడానికి కారణం ఏంది అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. ఇతను చాలా మంచివాడండి, బంగారు కొండండి, బుద్ధిమంతుడండి, నోట్లో నా వేలు పెడితే కూడా కొరకలేడని అని అనొచ్చు. మరి కొరకడం కూడా అంటే కొరకలేడు అన్నంత మెతకవాడు మరి ఎట్లా బిహేవ్ చేశాడో ఎలా తెలుస్తుంది? కారణం ఎవరు చెప్పగలుగుతారు? మాకు కారణం చెప్పకపోతే మా వాడి జీవితం అంతమైంది కదా అంటారు. మరి కారణం చెప్పిన తర్వాత అంతం కాదా? అంటే పిచ్చి ఆలోచన. కారణం ఏముంది, కుదరలేదు, ఫినిష్ అయిపోయింది. అప్పటికి ఇంకా మంచివాళ్ళు ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా నాకు ఒక డైవర్స్ ఇస్తే నేను వెళ్ళిపోతానని ఆ అమ్మాయి అంటోంది. దీనికి అంత పెద్ద విచారణ, ఏంది కారణం, దానికి ఒక కౌన్సిలింగ్ చేసి ఆ పిల్ల దగ్గర నుంచి విచారణ రాబట్టాలని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఏదో మనతో డిస్కస్ చేస్తే అది నాకు కొంచెం ఫూలిష్నెస్ అనిపించింది. ఎందుకంటే కారణం వెతకడం అంత ఫూలిష్నెస్ ఈ భూమి మీద లేనే లేదు. ఎందుకు లేదు? భగవతత్వ సృష్టిలోనే కారణం చెప్పటాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఏదో నాలాగా అంతమంది ఉంటే బాగుంటుంది, ప్రతి అనుభవం నేను చూస్తే బాగుంటుంది అని అనుకున్నాను కాబట్టి నాలాగా సృష్టి వ్యక్తమైంది అన్నాడు. ఇంకా చెప్పదలుచుకుంది ఏంటి, ఆ పరమాత్మతత్వ దృష్టి ఆయన తెచ్చుకోవాల్సిన అనుభవం మన జీవితంలోనే కాదు, ఈవెన్ యానిమల్స్లో, పురుగులో, పుట్రలో కూడా
అనుభవం కోసం వచ్చాడంటాడు. అంటే ఏంటి, ఆయన దృష్టిలో చీమకి, దోమకి, యానిమల్కి, మనకి పిసరంతా కూడా తేడా లేదు. అంటే అక్కడ కారణం ఏమన్నా ఉందా? కారణం ఏం లేదు. ఏదో అనుభవం చూద్దాంలే అని అనుకున్నాడు, అనుభవం జరగలేదు, జరిగిందో లేదో ఆ భగవతత్వానికి తెలుసు. అంటే అల్టిమేట్ ఏంటి, కారణం తెలియదు అక్కడ కూడా. తర్వాత ఏంది, తర్వాత మన సృష్టికి అంత కారణం ఏంటి, అక్కడ నాకు ఆలోచన వచ్చింది కాబట్టి అదంతా ఇల్యూజను, మాయా అన్నాడు. మరి మన సృష్టికి కారణం ఏంటి, నేను ఎందుకున్నాను అసలు, ఇట్స్ నథింగ్ బట్ అజ్ఞానం అంటాడు. అజ్ఞానం అంటే ఏంటి, పూర్తి జ్ఞానం లేదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయంలో కూడా అంతే కదా, ఆ అమ్మాయి వద్దనింది. ఎందుకు వద్దనింది, ఏదో ఇండైరెక్ట్గా ఒక కారణం చెప్పారు. వీళ్ళకి ఇంకా డైరెక్ట్గా మ్యాటర్ అంతా కావాలంటారు. ఏం చెప్తారు ఆ విషయాన్ని గురించి, మ్యాటర్ ఏమి లేదు అక్కడ, మ్యాటరే లేదనుకో, ఏం మ్యాటర్ చెప్తారు, నాకు అందుకని డైవోర్స్ కావాలి అనింది. అంటే ఏంటి, పరమాత్మతత్వ సృష్టికే కారణం తెలియకపోతే ఇంకా మన సృష్టికి అజ్ఞానం అయితే ఇంకా జరుగుతున్నటువంటి విషయాలకి కారణం ఎఫెక్ట్ ఏంది. ఎప్పుడైతే ఈ రిలేటివిటీలో కాజు ఎఫెక్టు పోతేనే మనిషి సుఖంగా ఉంటాడు. అంతకంటే ఇంకేం లేదు. కారణం వెతికినప్పటి నుంచి నీకు కారణం కనపడదు. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది, అంత అంత ఈ అబ్బాయి ఏమంత పెద్ద తెలివైన ఆయన కాకపోవచ్చు, ఆమె పెద్ద తెలివైన అందం కూడా కాకపోవచ్చు. మరి ఎందుకు నచ్చింది తెలియదు. అందుకని ఈ తెలియని దాని గురించి నీకు పరిశోధన ఎందుకు, పరమ దండగ అనేటువంటి విషయమే చెబుతూ ఈ అబ్సల్యూట్ విషయంలో చెప్తున్నది ఏంటంటే, ఈ విభూతి యోగంలో కనపడుతున్న ప్రతిదీ నాలో నుంచి వచ్చిందే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 3 విషయాల విషయం కూడా పరమాత్మతత్వంలో నుంచే వచ్చినవి. అంటే ఏంటి, మంచి చెడు, ఆ తర్వాత సుఖము దుఃఖము, బుద్ధి జ్ఞానము అన్నీ నా ద్వారా వచ్చినవేను, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ జరుగుతున్నటువంటి విషయంలో ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి వై హౌ అనేటువంటి ప్రశ్నలు వదిలేసి ప్రతిదీ భగవతత్వ భాగమైనటువంటి విషయంగా ఆలోచించుకుంటూ అంగీకరించుకుంటూ ఎక్కువ మనసు మీద ఘర్షణ పెట్టకుండా నీ ప్రాసెస్ని చేసుకుంటూ పో అని చెప్పిందే భగవద్గీత తప్ప అంతకంటే ఇంకేం లేదు. నేను ఎంతవరకు చదువుకున్నాను భగవద్గీతలో, నా విశేషాన్ని దేవతలు ఋషులు కూడా అర్థం కాలేదు. తర్వాత నన్ను జన్మరహిత అంటే అసలు నేను నిరాకారమైన వాడిని, జన్మ కూడా లేనివాడిని, గుణాలు లేనివాడని ఎవరైతే గుర్తిస్తారో వాడు జ్ఞాని. అతనికి ఎటువంటి పాప పుణ్యాలు లేవు, ఎందుకంటే విషయం అర్థం చేసుకున్నాడు. ఇంకా లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. అంటే ఏంటి, ప్లే ఆఫ్ ది లైఫ్, అంటే లైఫ్ ఈజ్ ఫర్ ప్లే అయిపోతుంది. ఎట్లా ప్లే అయిపోతుంది, ఈ కనపడుతున్నదంతా కాజు లేదు, ఎఫెక్ట్ లేదు, కారణం నువ్వు చెప్పలేదు. ఎందుకు నేను డైవర్స్ ఇవ్వాల్సి వస్తుందా అంటే ఏం చెప్పి ఏం కారణం మనం లాగుతాం. నో మీన్స్ నో, నాకు వద్దు అంటే వద్దు, అయిపోయింది. పాతకాలంలో లాగేదో కూర్చోబెట్టి ఇదమ్మా అదమ్మా సమాజం సొసైటీ అనేటువంటి డేస్ పోయినాయి. క్లారిటీ ఉంది, ఓకే, అనవసరం. అంటే అర్థం ఏంటి, ఎవడైతే అంటే కొద్దో గొప్ప క్లారిటీ వస్తుందో, ఏంటి క్లారిటీ, ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం, నా ఎదురుగా జరుగుతున్నదంతా ఇది ఒక డ్రామా. ఒక్కొక్క డ్రామాలో ఒక్కొక్కళ్ళేమో మంచి వాళ్ళగా యాక్ట్ చేస్తున్నారు, ఒక్కొక్క డ్రామాలో నెగిటివ్గా యాక్ట్ చేస్తున్నారు. ఇదంతా ఫన్ జరుగుతుంది, ఇదంతా అనేటువంటి విషయం కనుక మన అవగాహనకు వస్తే, కానీ లోపల ఉన్నది మాత్రం అబ్సల్యూట్ నేనున్నా. ఇవన్నీ పోయినా నాకేదో లోపల ఒక గ్రహణం అయితే తెలుస్తుంది, ఒక గ్రహం ఒక విషయం అయితే నాకు అర్థమవుతుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు నువ్వు లోపల నేను భగవతత్వం అనేటువంటి భావం అనేటువంటి ఒక స్థితిలో ఉండి ఈ పైకి కనపడుతున్నటువంటి మన లైఫ్ మన ఎదురుగా వస్తున్నటువంటి మన మనుషులు కానీ వస్తువులు కానీ ఇదంతా కూడా నాటకం అంటూ కనుక చేసామంటే లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్లే అంటాడు అని ఎవరు చెప్పారు, పంచదశలో శంకరాచార్య గారు చెప్పారు. తర్వాత శంకరాచార్య గారి తర్వాత పంచదశి అనేటువంటి పుస్తకంలో ఆయన విద్యారణ్య స్వాముల వారు ఉపనిషత్తుల్లో రాసినటువంటి ఋషుల యొక్క భావాలు తీసుకొని రాయడం జరిగింది. అంటే ఏంటి, నీ రిలేటివిటీ అంతా ఇట్స్ నథింగ్ బట్ డ్రామా. ఎప్పుడు మారుతుందో తెలియదు, ఎప్పుడు మారకుండా ఉంటుందో తెలియదు, ఎప్పుడు పుడుతున్నామో తెలియదు, ఎప్పుడు పెరుగుతున్నామో తెలియదు, ఎప్పుడు పోతున్నామో తెలియదు. మరి దాని గురించి వై హౌ అనేటువంటి చెత్త క్వశ్చన్స్ అన్ని మారేసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మ తత్వం అని కనుక నువ్వు లైఫ్ డీల్ చేసుకుంటూ పోతున్నావంటే ఇట్స్ నథింగ్ బట్ లైఫ్ వచ్చి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు ఉంటావు. అందుకని కూడా ధ్యానం చేసేటప్పుడు అడుగుతుంటారు, నీ కండిషన్ ఎలా ఉంది, నీ కండిషన్ ఏంటి, కండిషన్ అంటే ఏం లేదు, నువ్వు నిరాకారమైనటువంటి భగవతత్వంలాగా ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నావా, ఇంకా నీ శరీరానికి సంబంధించి, నీ బంధువులకు సంబంధించి, నీ ఆస్తులకు సంబంధించి, లేకపోతే నీ ఇంటి వెనక నీ ఇంటి ముందు ఉన్న వాళ్ళందరి సమస్యల గురించి నువ్వు ఆలోచిస్తే టెన్షన్ పడుతున్నావా అని. నేను ఏదో ఉదాహరణ చెప్తున్నాను, ఏదో హాస్పిటల్కి పోతే చిన్న పిల్లలకి క్యాన్సర్లు వచ్చినాయండి అంటే ఎవరు ఏం తెలియదు, ఎవరు చెప్తారు. మనమేమన్నా పోతున్నాం పర్మనెంట్గా, మనం ఇక్కడేమన్నా ఉండబోతున్నామా, మన లైఫ్ కూడా టెంపరీనే, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఎక్కడో ఏదో సానుభూతి ఇవన్నీ అంటే
కంపాషన్ అంటే ఏంటి, మనం కూడా వాళ్ళ దృష్టిలో ఉండి వాళ్ళకి మనం ఎలా సేవ చేయాల్సి వస్తుంది అనే విషయంలో తప్పు లేదు. అంటే ఏంటి, మన చేతిలో ఉన్నటువంటి ఒక్క విషయం ఏంటి అంటే సానుభూతి చూపించడం కాదు, జాలి చూపించడం కాదు, 100% భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి విధంగా సేవ చేయగలగడం అంతే. అలా ఉండగలగడమే జ్ఞానము. అటువంటి వాడికి ఎటువంటి పాపపుణ్యాలు ఏమీ లేవు అనేటువంటి విషయం చెప్తున్నాడు. దీనికి అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటి, తత్వాన్ని అర్థం చేసుకోవటమే, అంతకంటే ఇంకేం లేదు. అసలు తత్వం అంటే ఏంటి అనేటువంటి విషయం నిన్న మొదలుపెట్టాము, ఈరోజు కంటిన్యూ చేద్దాం. దాంట్లో ఏం చెప్తున్నాడో, అసలు తత్వం అంటే నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖదుఖాలు, ఉత్పత్తి ప్రళయాలు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీ నా వల్లనే కలుగును. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ మహానుభావుడు, ఈ పైన చెప్పినటువంటి ఈ 20 తత్వాలు కూడా ఎవరివి, ఇవన్నీ కూడా ప్రాణుల యొక్క భావాలంటే ఏంటి, భావం అంటే ఏంటి, ఆలోచన, అంతే కదా. ఇప్పుడు నన్ను ఎప్పుడో 30 సంవత్సరాల నాడు అబ్బో చాలా గౌరవంగా ప్రేమగా ఎంతో అద్భుతంగా చూసుకున్నారు అని నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరికో ఇప్పుడు ఫోన్లో, మరి అవన్నీ ఉన్నాయా? అది ఇట్స్ నథింగ్ బట్ భావమే. మళ్ళీ అదే అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేదు, అసలు చాలా యారగెంట్గా బిహేవ్ చేశారు వాళ్ళు, అప్పుడు మమ్మల్ని డబ్బు ఉన్నప్పుడు బాగా చూశారు, డబ్బు లేనప్పుడు బాగా చూడలేదని మళ్ళీ ఇప్పుడే మాట్లాడుకోవటం జరిగింది. అంటే ఏంటి, ఇవన్నీ కూడా నథింగ్ బట్ భావాలే. ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ భావాలన్నీ కూడా నా వలనే కలుగును. అంటే మనలో ఏంటి, మనలో ఒక చేంజ్ కలగాలి కదా, మార్పు రావాలి కదా. మరి మార్పు రావాలంటే ఉన్నట్టుగా ఇప్పుడు వండర్ఫుల్గా ఉంటే మార్పులు ఎలా వస్తాయి? అందుకని ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఈ క్రియేషన్ అంతా కూడా ఏంటి, అనుభవం కోసం భగవతత్వం ద్వారా జరుగుతున్నటువంటి విషయం అంటాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాం. సపోజ్ మన కళ వచ్చింది, కళలో ఒక 2 వీలరు ఒక పెద్ద బైక్ కూర్చున్నాము, బ్రహ్మాండంగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఆనందంగా వెళుతూ ఉన్నాము, ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ నడుస్తోంది. చివరికి పోయి ఆ బైక్ వెళ్ళి గుంటలో పడింది. కళ ఇప్పుడు నేను చెప్తున్నది అంటే ఏంటి, మళ్ళీ నిద్ర లేచిన తర్వాత అబ్బా ఇంత భయంకరమైన కళ వచ్చిందని ఆ కళ పట్టుకుని మనం ఏడుస్తూ ఉంటామా? కళలో మనం సరదాగా వెళుతున్నది భావమే, గుంటలో పడింది భావమే. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏంటి, ఈ రిలేటివిటీ అంతా కూడా ఒక లీల, ఒక నాటకం, అంతే కదా. నిన్న వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు లేదుగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదే ఎంజాయ్మెంట్. అందుకని ఏం చెప్తున్నాడు భగవతత్వంలో, పాస్ట్ సంబంధం లేదు. ఆ పాస్ట్ని తీసుకొచ్చి ప్రస్తుతంలో పెట్టి దుఃఖపడవాకు, అట్లాగే ప్రస్తుతంలో ఉంటూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ దుఃఖపడవాకు. అందుకని అది భావమే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదే నీకు అనుభవం అంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామేంటి, కండిషన్ అన్నాం కదా. ఈ కండిషన్ ఏంటి, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు చేస్తే ఏ రకమైన ఆలోచనలు వస్తున్నాయి అనేది నీకు వేరే వాళ్ళు ఎందుకు చెప్పాలి, నీకే తెలుసు కదా. ఇప్పుడు నా మనసు లోపల ఈర్ష్య ఉందా, ద్వేషం ఉందా, ప్రేమ ఉందా, లేకపోతే నేను జాయ్ఫుల్గా ఉన్నానా అనేది ఎవరికి చెప్తారు, నాకే తెలుస్తుంది. అట్లాగే స్థితి కూడా ఎవరికి తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. అందుకని ఏం చేస్తారు, మనసుని ఒక చోట ఉండి పుస్తకం చదివో లేకపోతే అర్థం చేసుకునే స్థితి లేదు కాబట్టి కనీసం శరీరాన్ని తిప్పుతూ ఉంటే కొంచెం మనసు దాని మీద నిలబడుతూ ఉంటుందని. అంటే ఏంటి, మన మనస్సుని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలి. 24 గంటలు ఒకే స్థితిలో ఉండడం చాలా కష్టం. మా ఫాదర్ అనేవాళ్ళు చనిపోయి ఎక్కడున్నారు, 24 గంటలు ఎలా ధ్యానం చేస్తాం అనేవాళ్ళు. నిజమే, చేయలేరు. ఒకసారి కాసేపు పుస్తకం చదువుకుంటారు, కాసేపు రామకోట రాస్తారు, కాసేపు ఏదైనా టీవీ చూస్తారు. ఇంత చేస్తున్న అల్టిమేట్ ఏంటి, నేను భగవతత్వ స్థితిలోనే ఉన్నాను అనేటువంటి కండిషన్ మెయింటైన్ చేస్తూ ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ రిలేటివిటీ అంతా ఒక నాటకం నడుస్తోంది అనేటువంటి భావంతో కనుక ఉండగలిగితే ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు పోతాయి. కారణం ఏంది, ఫలితం ఏంటి అనేటువంటి ప్రశ్నలు పోతాయి. వీళ్ళు ఎందుకు మారారు, ఎందుకు మారలేదు, ఇప్పుడు ఎందుకు నన్ను బాగా చూస్తున్నారు, అప్పుడు ఎందుకు నన్ను బాగా చూడడం లేదు అనేటువంటి విషయం అన్నీ పోతాయి. ఎందుకు, ఈ రిలేటివ్లో 10 మంది కనుక ఒక చోట ఉంటే ఒకే రకంగా ఉండరు. ఎవరి ఆలోచనని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, ఎవరి భావాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. కాకపోతే మనకి వాళ్ళు మాట్లాడుతున్న భావాలు ఆలోచనలు అవన్నీ కూడా మనకి వివరం తెలుస్తూ లోపల స్థితిలో ఉంటూ బయటికి మనం కూడా ఒక యాక్షన్ చేసుకుంటూ పోవటం అనే చెప్పారబ్బా భగవద్గీతలో. అంతకంటే ఏం లేదు. అంటే ఏంటి, అబ్సల్యూటు రిలేటివిటీ, అబ్సల్యూట్ మారదు, ఉన్నది, నిరాకారం, నిశ్చలం అంతా ఉంది. ఈ రిలేటివిటీ అనేది 24 గంటలు మారుతూ ఉంది. ఇది ప్రకృతి అనేది ఉండడం, రావడం, ఉండడం, వెళ్ళడం చాలా సహజం. అట్లాగే ఎవరికైనా ద్వేషం ఉండడం సహజం, కోరికలు ఉండడం సహజం. కానీ ఇవన్నీ మనం పెట్టుకోకుండా మనం భగవతత్వ స్థితి అన్నప్పుడు మనకు రాగాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కోపాలు ఉండవు అనేటువంటి స్థితి మనకు తెలుస్తూ ఉంటుంది. అదే ప్రాక్టీసు.
చాలామంది అని ఉంటారు తెలిసి ఉపయోగం ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం అంటే ఎక్కడి నుంచో స్వర్గంలో పైనుంచి వచ్చి ఒక దాన్ని ఏమంటారు, ఒక పుష్పక విమానంలో మనని కూర్చోబెట్టుకొని పైకెత్తుకొని తీసుకెళ్ళడం కాదు. 24 గంటలు మన మనసును మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనసుని లైట్గా పెట్టుకుంటూ ఉండడమే ప్రాక్టీస్, అంతకంటే ఏం లేదు. అలా పెట్టుకుంటూ ఉంటే ఏంటి, నీకు రియాక్షన్స్ పోతాయి. ఆ తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి టెన్షన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే అలా ఉంటామో మనసు తేలిగ్గా ఉంటుంది, శరీరం మనకు సహకరిస్తుంది, మన ప్రాణం కూడా మనసు సహకరిస్తుంది. అంటే ఏంటి, మన మనసు మాట చేత 3 ఒక రకంగా ఉంటాయి. ఎప్పుడైతే అలా ఉంటుందో పరమాత్మ తత్వం ఈ ఎనర్జీని ఉపయోగించుకుంటూ పోవడం జరుగుతూ ఉంటుంది. అదే చెప్పున్నాడు. చూద్దాం మళ్ళీ ఇంకోసారి. నిశ్చయాత్మక శక్తి. నిశ్చయాత్మక శక్తి అంటే ఏంటి, డిస్క్రిమినేటివ్ పవర్. నిశ్చయాత్మక శక్తి అని ఇక్కడ పైన బుద్ధి అన్నాడు. నిశ్చయాత్మక శక్తి అంటే చెప్పాలంటే బుద్ధి అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ అయింది ఏంటి, నామరూపం లేనటువంటి పరమాత్మ తత్వం సృష్టిలాగా వ్యక్తమైంది. ఎట్లా వ్యక్తమైంది, ఒక లైఫ్ లాగా వ్యక్తమైంది. ఆ లైఫ్ ఉంది అనేటువంటి విషయం ఎవరికి తెలిసింది, బుద్ధికి తెలిసింది. తర్వాత మనం మాట్లాడుకున్నాం కదా, తర్వాత కాలం వచ్చింది. అంటే ఏంటి, నిరాకారం, ఖాళీ స్పేస్లో నుంచి ఒక కదలిక ప్రాణము, అది మళ్ళీ ఒక రూపంగా ఉంది. దీన్ని ఎప్పుడైతే ఈ 3 వచ్చాయో వీటి చుట్టూట కాలచక్రం స్టార్ట్ అయిందనమాట. ఏంటి, ప్రకృతికి సంబంధించి. ఇప్పుడు ఎలా ఉండాలి, ఈ బుద్ధి ఎలా ఉండాలి, నిశ్చయాత్మక బుద్ధి అంటే ఏంటి, అటు ఇటు వేగంగా పరిగెత్తకూడదు. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, భగవద్గీతలో ఉన్నదంతా నిరాకారమైనటువంటి పరమాత్మ శక్తి, నామరూపాలు లేవు. ఈ నామరూపాలన్నీ కూడా మనం తయారు చేసుకున్నాము. తర్వాత మన కోరికలు తీర్చుకోవటానికి మనం జగత్తును తయారు చేసుకున్నాము. ఆ తర్వాత మనం సుఖము దుఃఖము కర్మ ఇవన్నీ చేయడానికి మన జీవాన్ని తయారు చేసుకున్నాము. అసలు కర్మే కోరికే లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే ఫలం లేదు. మరి కోరిక కర్మ ఫలం లేనటువంటి స్థితి భగవతత్వ స్థితి. మనం కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ నా ద్వారా నేనేం చేయడం లేదు, నాకేం అవసరం లేదని కనుక ఊరికి శరీరాన్ని అక్కడ నిలబెట్టడం జరిగింది అంటే పంజరిగిపోతూ ఉంటుంది, మనకేం ఫలం రాదు అనేది నాలెడ్జ్ అనేటువంటి విషయంగా మన బుద్ధిని ఎప్పుడూ కూడా రిలేటివిటీతోనే ఉంటూనే భగవతత్వానికి తిప్పి ఉంచుకోవటం అనేది నిశ్చయాత్మక బుద్ధి. అంటే డిస్క్రిమినేటివ్ పవర్ అన్నమాట బుద్ధి. రెండోది ఏంటి, యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, విశేషం అంటే ఏంటి, సామాన్యం అంటే ఏంటి, ఆ ఒక్క భగవతత్వం తప్ప మిగిలిందంతా కూడా ఒక రిలేటివిటీ నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటమే యథార్థ జ్ఞానం. మోహరాహిత్యం. ఎప్పుడైతే నీ బుద్ధికి వివేకం వచ్చేసేసి నీకు యథార్థ జ్ఞానం ఏంటో తెలిసిందో వచ్చేది ఏంటి, మోహరాహిత్యం వస్తుంది. అంటే ఏంటి, అటాచ్మెంట్ తగ్గుతుంది. ఇప్పుడు మన అటాచ్మెంట్ అంతా ఎంతసేపటికి ఎక్కడ, భగవతత్వం మీద మనకి ఎవరికేం పెద్దగా అటాచ్మెంట్ లేదు. ఇదంతా జస్ట్ ఏదో లేచాము, కాసేపు పూజ చేసాము, ఏదో చేసాము, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ మనుషులన్నీ పనులు చేసుకుంటూ పోతాం. మోహం అంతా ఎక్కడ, నేను, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నా ఆస్తులు, నా పేరు, నా ప్రతిష్టలు. ఇది ఎప్పుడైతే నీకు వివేకం వచ్చేసి నీ బుద్ధికి జ్ఞానం ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుందో అప్పుడు నీకు మోహం తగ్గుతుంది, పని జరుగుతుంది, కానీ అటాచ్మెంట్ ఉండదు, ఎమోషన్స్ తగ్గిపోతాయి. రెండోది ఏంటి, క్షమ. ఈ క్షమ కూడా ఏంటి, వండర్ఫుల్ వర్డ్. ఏంది క్షమ వల్ల లాభము, ఒక్కసారి మనం ఎవరినైనా క్షమించేసామనుకోండి, మళ్ళీ ఆ లోడుని మనం మనసులో మొయ్యం. ఎంతసేపు చెప్పినా భగవద్గీత ఏం చెప్తోంది, భగవద్గీత కాదప్ప ఏ భగవతత్వానికి సంబంధించిన విషయమైనా ఏం చెప్పేది, మనసు మీద లోడు మొయ్యవాకండి, మనసులో బోలెడు విండోస్ పెట్టుకోవాకండి, ఒక్కే విండోకి రాండి. ఉన్నదా ఆ పరమాత్మతత్వం అనేటువంటి విండో ఓపెన్ చేసి రిలేటివిటీకి సంబంధించినవి ఎన్ని విండోలు ఓపెన్ అయినా నీకు టెన్షన్ లేదు. ఎందుకు, నువ్వు ఈ విండోలో ఉన్నావు, భగవతత్వం విండో ఒకటే నీ దగ్గర ఉంది, మిగిలినవన్నీ కూడా వస్తున్నాయి పోతున్నాయి, చేస్తున్నావు వెళుతున్నావు అనేటువంటి భావనలో ఉండడం జరుగుతావు. ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు, క్షమ అనేది ఏంటి, వండర్ఫుల్ వర్డ్. క్షమ వల్ల ఏమవుతుంది, మన మనసులో మనం లోడు మొయ్యం, ప్రశాంతంగా ఉంటాం. పోనీలే పాపం వాళ్ళకి తెలియదులే అనేటువంటి ఒక పదము ఎంత వండర్ఫుల్ పదమో ఎవరికి తెలుసా, కాదు వాళ్ళకి చాలా అహంకారము, మమకారం, వరంక ఈ కారాలన్నీ చెప్పామనుకోండి మనకి బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని అవన్నీ ఏం లేదు, ఒకటే ఒక పదం, పాపం వాళ్ళకి తెలియదులే, తెలుసుకుంటారులే అని ఏంటి, ప్రతి వాళ్ళని కూడా క్షమ అనేది మన మనసు మీద మనం పనిచేసుకోవటంలో, మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవటంలో ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. హేట్రిజం అనేది చాలా దారుణమైన వర్డ్. ఈవెన్ కళలో కూడా ఎవరి మీద మనము కక్ష, కార్పణ్యం, కోపాలు పెట్టుకోకూడదు.
కోపం అంటావా సహజంగా వితిన్ సెకండ్స్ వస్తుంది పోతుంది, కానీ క్రోధం ద్వేషం మాత్రం పర్మనెంట్గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, క్షమ, సత్యం. సత్యం ఎప్పుడైనా ఏంటి, ఇప్పుడు మన సత్యం అంటే ఎంతదంటే, మనం ఏదైనా సరే ఒక నాలెడ్జ్ మనకు వచ్చింది, దాన్ని ఆచరించు పోతూ ఉన్నాము, మనం ఎవరికి ఏమీ చెప్పక్కర్లా, మన పక్కన ఉన్న పిల్లలు కానీ అందరూ మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా వాళ్ళు ఆచరణ చేసుకోవడం పోతారు. సత్యం అంటే ఏంటి, మన మనసుకు వచ్చినటువంటి ఆలోచన, మన నోట్లో నుంచి వచ్చే మాట, మనం చేస్తున్న పని, మన శరీరం ద్వారా చేస్తున్న పని, ఈ మూడు కూడా ఒకటిగా ఉండడాన్ని సత్యం అంటారు. అందుకే ఇక్కడ నేను మొన్నకి కూడా చదివాను, ఒక ప్రిన్సిపల్ ఏదో కమ్యూనిస్ట్ లీడరో ఎవరో ఒక ముసలాయన ఒక పిల్లవాడు చెప్పడానికి వెళ్తారు. ఈ పిల్లోడు మొదలుపెట్టి చెప్పడంతో వీడికి మంచి బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి ఇంగ్లీష్ వచ్చు, ఏదో చెప్తుంటే 2 నిమిషాలు వచ్చి ఓకే ఓకే వాడు పట్టించుకోలే. అప్పుడు ఈ పెద్ద ఆయన వెళ్ళి కూర్చొని 10 నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన కన్సిడర్ అయినాడు, బాగా విన్నాడు. అప్పుడు అడుగుతాడు, మరి ఏంది నీకంటే నేను బాగా చెప్పాను కదా తాత, నా మాట ఎందుకు వినలేదు అంటాడు. ఎందుకు వినలేదయ్యా అంటే, నువ్వు ఇంకా చెప్తున్నావు కానీ నీకు ఆచరణ రాలేదు, అందుకని అది ఎవరు వినడం లేదయ్యా. నేనేంటి చెప్పిన సిద్ధాంతాన్ని నేను పాటించా, అందుకని నేను చెప్పిన దాంట్లో ఒక అథెంటిసిటీ ఉంది, అందువల్ల విన్నాడు అంటారు. ఇది మనం ప్రస్తుతానికి ఎట్లా ఉపయోగించుకోవాలి, మా పిల్లలు క్యాబేజ్ తినరండి, ఆరోగ్యకరమైనవి తినరండి, అది తినరండి, ఇది తినరని చెప్తాను. ముందు నువ్వు తిను, నువ్వు అబద్ధాలు చెప్పకు, నువ్వు పక్క వాళ్ళని ఎవరు లేనప్పుడు నువ్వు పక్క వాళ్ళని క్రిటిసైజ్ చేయబాకు. ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ అనేది ఒక పెద్ద ప్రాజెక్టు. నువ్వు ఏం చేస్తే ఆ తర్వాత వాళ్ళది చేసేది వాళ్ళకి 15-16 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం గ్రహిస్తాం, ఓహో మనం చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు కదా అని. అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని అనుకుంటే అలా ప్రవర్తించడం అనేది మనం చేయాలి. అలా లేదు, వద్దు వెళ్ళవాకండి, పిల్లలు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి, వదిలిపోతుంది. అంటే ఏంటి అర్థం, మనం ఏదన్నా సరే తీసుకుంటే దానికి అనుగుణంగా వెళ్ళేట్టే చెయ్యాలన్నమాట. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, సత్యం అంటే మనం సత్యంలో నిలబడితే ఆటోమేటిక్గా తాత్కాలికంగా కొంచెం బాధ అనిపించినా లాంగ్ రన్లో సత్యం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఏంటి, ఏది మనం మాట్లాడామో, ఏది ఆలోచన చేశామో అలా చేయగలగాలి. ఆ చేసిన దాన్ని పక్క వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరినీ తీసి పక్కన పడేసి, ముఖ్యంగా నీ పార్ట్నర్ అర్థం చేసుకుంటాడు, పిల్లలు అర్థం చేసుకుంటారు, నీకంటే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత ఇది మంచి విధానంలో వెళ్తున్నారు కదా అని వాళ్ళు కూడా కొద్ది గొప్ప పాటించడానికి ప్రయత్నం చేస్తారు. అది సత్యం అనమాట. అంటే మళ్ళీ ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్నీ ఆ భగవతత్వ భావంలోనే. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడుతున్నామంటే ఇది పరమాత్మతత్వం ఉండి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా జరుగుతున్నాయి అనమాట. అంతకంటే ఇక్కడ మన సొంతంగా ఏమీ లేదు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటి, దమము. ఈ దమం ఏంటి, ఇంద్రియ నిగ్రహం. అంటే మనము ఈ సెన్స్ ఆర్గన్స్ని కంట్రోల్ చేసే శక్తి భగవంతుడు ఇచ్చింది కూడా ఆ పరమాత్మ తత్వమే. వెనక్కి తిరిగి చూసుకుంటే రిగ్రెట్స్ లేవు అనేటువంటి విషయం ఉంది అంటే మనం కంట్రోల్ చేసుకోవటం తెలిసింది కాబట్టి అది కూడా ఆ పరమాత్మ తత్వంలో భాగమే. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి, మనకున్నవి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, అంటే ఇవన్నీ కూడా బయటికి తిరిగి మన ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నాయి. వాటన్నిటిని కాదు, ఇది నీకు కాదు, ఇది అవసరం లేదు, ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు శ్రేయమా ప్రేయమా, నీకు ఇష్టం కావచ్చు కానీ ఇది నీకు లాంగ్ రన్లో నీ నెత్తి మీద బతకలని జరుగుతుంది, అందుకని శ్రేయమే చూసుకో, ప్రియానికి వెళ్ళవాకు, ఇష్టం కంటే కూడా నీకు ఉపయోగం అనేది మంచిది అనేటువంటి విషయంగా నీ ఇంద్రియాల నిగ్రహం జరిగింది అంటే కేవలం పరమాత్మతత్వ భాగమే. అన్ని ఇంద్రియాల్లో మోస్ట్ పవర్ఫుల్ ఇంద్రియం ఏంది అంటే నోరు. ఇది కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం. కర్మేంద్రియం అంటే మాట్లాడుతుంది, జ్ఞానేంద్రియం అంటే రుచి చూస్తుంది. మనం రుచిని కనుక కొంచెం కంట్రోల్ చేసుకున్నాము అంటే ఆరోగ్యం కోసం కనుక చూసుకున్నాము అంటే జ్ఞానేంద్రియం మన చేతిలోకి వచ్చింది. మాట కర్మేంద్రియం. అంటే ఏం మాట్లాడచ్చు అని ఒక్కసారి లోపల ఆలోచన చేసుకొని ఆ మాట నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా అని కనుక నువ్వు లోపల వెళ్ళి పరిశీలించుకున్నావు అంటే 199 పాళ్ళు నువ్వు స్తుతి కొడుతున్నావు, నువ్వు మాట్లాడవాకనే లోపల నుంచి నీకు సజెషన్ వస్తుంది. అది నువ్వు పాటించాలి. ఆ లోపల ఉన్నదే మన జ్ఞానం, నేను ఆత్మ, అసలు ఒరిజినాలిటీ అనమాట. కాకపోతే మనం ఏంటి, ఈ మాటలు ఇవన్నీ కూడా పైన మాట్లాడతాం. వాళ్ళు ఇష్టం లేకపోయినా ఓహో వచ్చేసారా అంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ సంగతి మాకు తెలుసులే, వాళ్ళు అది చేశారులే ఇది చేశారంటారు. పరమ తెలివి తక్కువతనం అట్లా ఉండకూడదు. దానికి ఆయన ఏం చెప్తున్నాడు ఈ కంట్రోల్ చేయడంలో, నెక్స్ట్ శమము. ఇంద్రియాలు కంట్రోల్ అయిపోయిన తర్వాత శమం అంటే మనోనిగ్రహం. మనసుని ఎప్పుడు నిగ్రహిస్తావు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఇంద్రియాలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి అన్నామనుకో అంటే మనకి నిగ్రహం లేదనమాట. ఈ మనసు నిగ్రహాన్ని పెట్టుకోవటం కోసమే నీ దగ్గర ఉన్న 4 రకాల మనుషులతోటి నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఎవరు, నీకంటే చిన్న పిల్లలు ఉంటారు, ఒక్కరోజు చిన్నవాళ్ళైనా సరే
వాళ్ళని నువ్వు క్షమించేసేయాలి, పాపం వాళ్ళకి తెలియదులే అనుకోవాలి. నీకంటే ఒక్కరోజు పెద్దవాళ్ళైనా సరే నువ్వు గౌరవంగా చూడాలి, సర్వీస్ చేయాలి. ఈ గౌరవం నీ కోసం, వాళ్ళ కోసం కాదు. నువ్వు గౌరవం ఇచ్చినా వాళ్ళకి నష్టం లేదు, గౌరవం ఇవ్వకపోయినా లాభం లేదు. పెద్దవాళ్ళకి మనం గౌరవం ఇచ్చాము అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, స్నేహితులు, వాళ్ళతోటి మనం ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక రకమైన వాళ్ళు ఉన్నారు, అన్సోషల్ ఎలిమెంట్స్. నువ్వు ఎంత మంచిగా ఏం చెప్పకపోయినా ప్రతిదీ వ్యతిరేకం తీసుకుంటారు, కొట్లాడతారు, పోట్లాడతారు, వాళ్ళ డిప్రెషన్స్ అన్ని తీసుకొచ్చి పెడతారు, చెప్పింది వినరు. ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్. ఎందుకు? అల్టిమేట్ ఏంది? మన మనోనిగ్రహం, మన మనసుని నిగ్రహించడం అనేది చాలా ముఖ్యం. ఆ అవకాశం మనకి రావాలన్నా ఆ భగవతత్వం యొక్క కృప ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంతే కదా? అది కూడా ఆయన వల్లనే జరుగుతుంది, ఈ మనోనిగ్రహం. ఇవి అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ ద్వంద్వాలకు వచ్చాడు. ద్వంద్వాలు ఏంటి? సుఖ దుఃఖాలు. అంతే కదా? ఇప్పుడు మనం సుఖం అనుకుంటాం, సుఖము దుఃఖం ఏంటి? ఇప్పుడు ఇది ఏదైనా మనకు వచ్చింది, అమ్మ నేను చాలా సుఖంగా ఉన్నాను అనుకుంటాం, తర్వాత దానికి ఏదైనా వ్యతిరేకం వచ్చింది, దుఃఖం అనుకుంటాం. ఇవన్నీ కూడా పరమాత్మతత్వంలో భాగమే అంటాడు. ఉత్పత్తి ప్రళయాలు అంటే క్రియేషన్, రావడం మళ్ళీ వెళ్ళడం. ఉత్పత్తి ప్రళయాలంటే అదే ఇప్పుడు సపోజ్ అంతా వండర్ఫుల్గా అంతా తయారు చేసి పెట్టుకున్నాము, ఏ భూకంపం వచ్చింది, అన్నీ స్మాష్ అయిపోయి, అది భగవతత్వంలో భాగమే. ఆ తర్వాత భయం, అంతే కదా? భయము అభయం, అంతే కదా? భయం పుట్టింది వెంటనే మన ఆలోచనతో మనం మార్చుకొని అభయం స్థితికి వెళ్తాం. మళ్ళీ అభయం ఇచ్చేది ఎవరు? మళ్ళీ నీ ఆలోచనే. భయం ఆలోచన నీదే, అభయ ఆలోచన నీదే. అంటే రెండింటికి సంబంధించినటువంటి పరమాత్మ తత్వశక్తి మనలోనే ఉందన్నమాట. తర్వాత అహింస, సమత. సమత అంటే ఈక్వానిమిటీ. అహింస అంటే ఎవరిని మనం హింసించకుండా ఉండడం. ఎట్లా? మనసు చేత కానీ, మాట చేత కానీ, భావం చేత కానీ ఎవరి మీద మనకి ఒకళ్ళని హింసించాలనేటువంటి పరిస్థితి మనం ఉండకూడదు. అలా అహింసగా మనం ఉండాలన్నా భగవతత్వ భావన మన దగ్గర ఉంటేనే సాధ్యం. తర్వాత సంతోషం. సంతోషం అంటే ఏంటి? కంటెంట్మెంట్. అంతే కదా? అన్నీ ఉన్నాయి. మనం ఏదో ఎవరినో మార్చాలనో ఎక్కడో ఏదో చెయ్యాలని పోతాం, అది ఇంపాసిబుల్ టాస్క్. ఎక్కడికక్కడ మనం సంతృప్తి పరచుకోవాలి. మనం చెయ్యాల్సింది ఏంటి? సర్వీస్ తప్ప వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, ప్రపంచాన్నంతా నేను ఉద్ధరిస్తున్నాను, ఇటువంటివన్నీ మనమేమి అనుకోకూడదు. అవన్నీ కూడా మళ్ళీ భావాలే. ఈ భావాలన్నీ భగవతత్వంలో భావాలే. సంతోషం అంటే కంటెంట్మెంట్. అన్నిటికంటే వండర్ఫుల్ కండిషన్ ఏంటంటే సంతృప్తి పెంచినటువంటి యోగం ఇంకొకటి లేదు. ఎంతైతే మనం సంతృప్తి పడతామో, ఎంత ఆహారం తీసుకుంటే సంతృప్తి పడతామో, ఎన్ని హోటల్స్కి వెళ్తే సంతృప్తి పడతామో, ఎన్ని బట్టలు వేసుకుంటే సంతృప్తి పడతామో, ఎన్ని డైమండ్ వెరైటీస్ ఆఫ్ నగలు పెట్టుకుంటే సంతృప్తి పడతాం. నేను ఏదో వీడియోలు చెప్తున్నారు, ఎవరో 50 లక్షలట ఒక బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. ఏం పెట్టుకుంటావు హ్యాండ్ బ్యాగ్లో? మహా పెట్టుకుంటే ఎవరు పెట్టుకుని ఏం పెట్టుకోగలుగుతారు? చెప్పులు ఎంతో 60 లక్షలో 70 లక్షలో చెప్తున్నారు. చెప్పులు ఏమైనా పడుకొని బెడ్ పక్కన పడుకొని ఏమన్నా మనం నిద్రపోతామా? హ్యాండ్ బ్యాగ్ను పక్కన వేసుకొని కూర్చుంటామా? ఎంత పిచ్చి అంటే ఏంటి? మెటీరియల్గా ఎక్కడికి పరిగెడుతున్నారు అని వాళ్ళకేం అర్థం కావడంలా. వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారు, ఇవేవి చేసినా ప్రమాదం లేదు. మనశ్శాంతి లేదు, ఇదంతా పై నడుస్తున్నటువంటి ఒక షో అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. తెలుసుకున్న మరుక్షణం హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఏంటి? అలా ఉండడానికి కారణం కూడా భగవతత్వమేనని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఆ సంతోషం. తర్వాత తపస్సు అంటే ఏంటి? ఆ తపస్సు అంటే చాలామంది అనుకుంటారు ఏంటి? త్యజించటము, లేకపోతే ఒంటి కాలు మీద నిలబడటమో తపస్సు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, కంటెంట్మెంట్ ఉండాలి, తపస్సుగా నేను భావించాలి, మనసు నిగ్రహించాలి, తపస్సుగా భావించాలి, అట్లాగే మన ఇంద్రియాలను నిగ్రహించాలి, తపస్సుగా భావించాలి. అలా అనమాట. అది అనమాట తపస్సు అంటే ఏంటి? మనని ఏ విషయం ఇబ్బంది పెడుతుందో ఆ విషయాన్ని తపస్సుగా తీసుకొని చేసుకోగలగాలన్నమాట. తర్వాత దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావాలు. తర్వాత మన వాళ్ళు ఎక్కువ కూడా వీళ్ళు దానం చేయాలండి, దానం చాలా మంచిది అన్నారు. దానము అంటే చారిటీ వచ్చేసేటప్పటికి ఏంటి? మళ్ళీ సానుభూతి, జాలి వస్తుంది. దాన్ని చాలామంది అంటారు, కానీ ఎందుకో నాకు కూడా అది పెద్ద వండర్ఫుల్గా ఫీల్ అవ్వదు. దానము అంటే షేరింగ్. అంటే ఏంటి? ఈ షేరింగ్లో నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేటువంటి భావం ఉండదు. మన దగ్గర ఏది ఉంటే అది మనం షేర్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? నేను దానం చేసామనే ఫీల్ ఉండదు. ఇప్పుడు ఎక్కడన్నా మనము కారులోనో, మనం సపోజ్ ఏ ట్రైన్లోనే వెళ్తుంటాము, మన దగ్గర టిఫిన్ ఉంటుంది, అది అడుక్కునేవాడికి మనం తిన్న తర్వాత మిగిలిపోయింది పడేసాము, అది దానం. అలా కాకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళు, లేకపోతే అతనే అనుకోండి, కొంత నువ్వు తినబోయే ముందరే కొంచెం అతనికి ఇచ్చి నువ్వు తిన్నావు అంటే ఏంటి? షేర్ చేస్తావన్నమాట. అంటే షేర్ ఉండాలి. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు చెప్పిన ఏం లేదబ్బా, మనం అహంకారం పడకుండా మన మనసును ఎట్లా లైట్గా పెట్టుకోవాలనే విషయమే చెప్తున్నాడు. అది మన తత్వం. ఈ తత్వాలన్నిటికీ కారణం మళ్ళీ ఎవరు చెప్తున్నారు? ఆ భగవతత్వం ఉండడం అనేటువంటి భావమే చెప్తున్నాడు. ఆ తర్వాత కీర్తి కూడా అంతే కదా. ప్రతి వాళ్ళు ఏంటి? వాళ్ళు కూడా ఏదో మాటల్లో వచ్చి మాట్లాడటం జరిగింది, మనకి డబ్బులు రావాలి,
పేరు ప్రతిష్టలు రావాలని. ఎంత పేరు ప్రతిష్టలు వస్తాయి? సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు, రిటైర్ అవుతాడు, ఆయన అయిపోతుంది. అట్లాగే ఇంటర్నేషనల్ జడ్జి ఉన్నాడు, ఆయన ఉండే టైం ఎంత? ఎన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయినాయి, ఎంతమంది ఋషులు వచ్చారు. ఋషులు కూడా కాదు, సనక సునాదులట, మనువులట, ఆ తర్వాత 4 యుగాలు అయిపోయినాయి. కృతయుగం, త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, కలియుగం నడుస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయినాయి అంటున్నాడు. కల్పకాలు అయ్యే అంటాడు. అంటే ఏంటి? మనకు 360 రోజులు అయితే బ్రహ్మ మానస పుత్రుడు, మా బ్రహ్మకు ఒకటే రోజు అంటున్నారు. అంటే ఏంటి? ఎన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయినాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మరి ఇక్కడ కీర్తి ఎక్కడ? ఎంత కీర్తి, ఏం కీర్తి అనేటువంటి విషయం చెప్తాడనమాట. తర్వాత అపకీర్తి, అవన్నీ కూడా ప్రాణుల వివిధ భావాలు. ఇప్పుడు ఇంతకీ చెప్పింది ఏంటి? ఇవి అన్నీ నా వలనే కలుగును అన్నాడు. అంటే ఏంటి? ఈ అనుభవాలన్నీ ఎవరివి? మనం అనుకుంటున్నాం, మనవి కాదు. ఎవరివి? భగవత్తత్వానివి. అంటే ఏంటి? ఈ వస్తున్న ప్రతిదీ కూడా మనం గనక రియాక్షన్ లేకుండా, ఏ విషయం కనుక మనం పట్టించుకోకుండా ఉంటే ఈ రకరకాల భావాలతో మనకేం సంబంధం లేదు. ఇప్పుడు చెప్పింది ఏంటి? నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానం, మోహరాహిత్యం, క్షమ, సత్యం, దమం, శమం, సుఖదుఖాలు, ఉత్పత్తి ప్రళయాలు, భయము, అభయం, అహింస, సమత, సంతోషం, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఈ 24 ఈ తత్వాలన్నీ కూడా ప్రాణుల వివిధ భావాలు. ఇవి అన్నీ నా వలనే కలుగును అంటాడు. అంటే ఏంటి? ఈ భావాలన్నిటికీ కారణం కూడా ఎవరు? భగవతత్వమే. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఈ భావం భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగినప్పుడు దాన్ని మనం అనుభవం అంటాం. అంతే కదా? ఇప్పుడు ఏదైనా ఒక నెగటివ్ థాట్ వస్తుంది, ఎందుకు రప్పిస్తున్నాడు భగవతత్వంలో ఈ నెగటివ్ థాట్ అనే విషయాన్ని నువ్వు గ్రహించావు, ఆ థాట్ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? అలా గ్రహించాలి అంటే ఏంటి? నీ మనసు మీద నువ్వు పని చేసుకోవాలి. అల్టిమేట్ ఏంటి? మనసును లైట్గా ఎలా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాకపోతే ఆయన చెప్పింది ఏంటి? మనం ఇంకా మన భావాలని ఇవన్నీ సత్యం, ఇది నా భావం అని అనుకుంటామేమో. ఇవన్నీ నీ భావాలు కాదయ్యా, అన్ని ప్రాణులకు వచ్చే భావాలన్నిటికీ కూడా నా ద్వారా వచ్చినవి అని చెప్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, విభూతి యోగం అంటే ఏంటి? భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పటం ఆ పరమాత్మతత్వ ఉద్దేశం. భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదన్నప్పుడు మనం ఎందుకు దుఃఖపడాలి, మనం ఎందుకు సుఖపడాలి, మనం ఎందుకు గొప్పగా ఫీల్ అవ్వాలి, మనం ఎందుకు అదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు ఇలా జరిగింది అని అనుకోవాలి. అలా అనుకోవటం అంతా రిలేటివిటీ. ఆ రిలేటివిటీని వదిలిపెట్టి ఉన్నదంతా అబ్సల్యూట్ అనేటువంటి థాట్లో ఉండు, ఆ థాట్లో చూడు అని ఇప్పుడు ఈ 5వ శ్లోకం చెప్పటం జరిగింది. చూద్దాం రేపు ఆ రోజు ఏం కంటిన్యూ చేస్తారు. నమస్తే.